నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఊసరవెల్లి రాజకీయాల గురించి జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. ప్రముఖ జర్నలిస్ట్ రాజదీప్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఏపీలోని రాజకీయ పరిస్థితుల మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఎలాంటి సిద్ధాంతాలు విలువలు లేవని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు రాజదీప్ గారు. లౌకికవాదం అనే మాటను ఆయన సమయానుకూలంగా వక్రీకరిస్తాడు అని చెప్పేసి కూడా ఆయన విమర్శించడం కూడా జరిగింది రాజదీప్ గారు. నిజం, చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ స్వాలంబన కోసం ఏమైనా చేస్తాడు. ఒకసారి మోదీ గారిని తిడుతాడు, అదే మోదీ గారితో హగ్ చేసుకుంటాడు. 2019 ఎన్నికల్లో మనం చూసాం కదా, ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉగ్రవాది అంటే టెర్రరిస్ట్ అనే పదాన్ని వాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే మోదీని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. అది కూడా రాజదీప్ గారు గుర్తు చేశారు. ఒకసారి బీజేపీతో ఉన్నప్పుడు ఒకలా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తాడు, దూరంగా ఉన్నప్పుడు మరోలా మాట్లాడతాడు. రాజకీయ అవసరాల కోసం లౌకిక పదం అనే అంటే లౌకిక తత్వం అర్థాన్నే చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్గా మారుస్తున్నాడు అని చెప్పేసి ఆయన విమర్శలు కూడా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినటువంటి కొన్ని నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి అనుకూలంగా ప్రతికూలంగా పనిచేశాయని చెప్పేసి అభిప్రాయపడుతూ, అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యానికి చాలా హానికరంగా ఉన్నాయని చెప్పేసి కూడా రాజదీప్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగానే స్పందిస్తున్నారు. రాజదీప్ వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ట దెబ్బతీయడమే లక్ష్యంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. అది వాళ్ళ ఓకే. ఇలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు మాత్రం రాజదీప్ గారి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజదీప్ సర్దేశ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక కొత్త దుమారాన్ని కూడా రేపుతున్నాయి. రాజకీయ నాయకులు, విశ్లేషకులు ఈ వ్యాఖ్యల మీద తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, అదేవిధంగా మన బాలకృష్ణ గారు అయితేనేమి ఏ విధంగా తిట్టారు. బాలకృష్ణ గారు అయితే ఏకంగా ఇంకొక వేరే లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని ఉద్దేశించి తల్లి పెళ్ళాం అబ్బో నా సామాన్యంగా ఎరగదీశాడు. మన పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాది హిందీ ఏపీలు మన సౌత్లో ఎలా అడిగిపెడతారో మన డబ్బులతో వాళ్ళు బతుకుతున్నారని చెప్పేసి గతంలో ఏ విధంగా అరిచాడు. ఉత్తరాది అనేసి మనకు దక్షిణం సపరేట్గా ఒక దేశమే కావాలని చెప్పేసి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు వాళ్ళతోనే అంటగాగుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. వాళ్ళ యొక్క అధికార మదంతో బీభత్సంగా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు గత 10 నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసింది ఏమన్నా ఉంది అంటే పెద్ద గుణసున్నా. చేసింది మాత్రం ఒకటే, కులాలు, మత రాజకీయాలు, కుల రాజకీయాలు, ప్రతిసారి కూడా జగన్ ఇవి తప్ప ఇంకేమీ లేవు. ఏమని ఉంటే జనసేన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పాలి, ఇదిగో మా పవన్ కళ్యాణ్ గారు ఇదిగో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇవి ఇచ్చాడు, ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాము, ఇదిగో పలానా ఫిషింగ్ హార్బర్ కట్టాము మా హయాంలో, పలానా ఎయిర్పోర్ట్ కడుతున్నాం మా హయాంలో, కొత్తగా ఇదిగో ఇది తీసుకొచ్చాము ఈ కంపెనీని అని చెప్పుకోవాలా. ఇప్పుడు ఏదైనా సరే కంటిన్యూ అవుతుందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి శంకుస్థాపననే ఇప్పుడు అంత కంటిన్యూ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఇంకా మెడికల్ కాలేజీల పరిస్థితి అయితే గాలికి ఎగిరిపోయా, మొత్తం ఆపేశారు. ఆరోగ్యశ్రీ ఆగిపోయా, ఫీజు రింబర్స్మెంట్ ఆగిపోయా, విద్యార్థులకు ఫీజులు ఆగిపోయా, అదేవిధంగా రైతుల్ని నెట్టేట ముంచేసా, మత్స్యకారుల పరిస్థితి ఘోరం. ఎవరికి న్యాయం చేశారండి? పలానా సెక్టార్కి మేము న్యాయం చేశామని చెప్పేసి ఒకటి చెప్పండి. రాష్ట్ర అప్పులు 1,50,000 కోట్లకు పైగానే పరిగెడుతుంది. ఈ సంవత్సరం అయిపోయిందంటే 3 లక్షలకు వెళ్ళిపోతుంది అప్పులు. మీరేం చెప్పారు గతంలో? సంపద సృష్టిస్తాం, అభివృద్ధి చేస్తాం, సంక్షేమం అందిస్తామని చెప్పారు. ఈ 10 నెలల కాలంలో ఏం చేశారండి? జగన్ ఇవి తప్ప ఇంకేమైనా ఉందా? జగన్ ఇలా చేశాడు, జగన్ అలా చేశాడు, జగన్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. మీకు తెలుసు కదా, మీరు ఎలక్షన్ ముందు కూడా ఇవే ప్రచారాలు చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, 10 లక్షల కోట్లు అప్పు చేశాడు, 20 లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేశారు కదా. అప్పుడు ఏం చెప్పారు మీరు? మేము అప్పు చేయం, సంపద సృష్టిస్తాం, పంచుతాం, అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్పారు. ఏం జరిగిందండి? అప్పుడు ఒక పక్క పీక్ లెవెల్కి వెళ్ళిపోయాయి, రాష్ట్ర ఆదాయం జీరోకి వెళ్ళిపోతుంది. ఏం చేశారు? కబ్జాలు, ఎక్కడ చూసినా కబ్జాలు, దోపిడీలు, దాడులు. ఈవెన్ నిన్న ఒక మన తెలుగు ఎన్ఆర్ఐ ఎక్కడో పాపం ఆస్ట్రేలియా సిడ్నీలో ఉంటాడంట, జన సైనికుడు హార్డ్ కోర్ ఫ్యాన్ జనసేన పార్టీకి. అది తిరుచానూరు దగ్గర అతని భూమిని కబ్జా చేశారంట. దానికోసం గత 3 నెలలు 6 నెలల నుంచి పోరాడుతున్నాడు.
నిన్న కూడా పోలీసులు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీతో అంతా కూడా ఏదో మాట్లాడారు, అక్కడంతా కూడా వీడియోస్ అంతా కూడా తీసుకెళ్ళారు. దానికి సంబంధించి కూడా తన బాధను వ్యక్తపరిచారు అతను. కబ్జాలు చేశారండి జన సైనికుడి ఆస్తిని. దీంట్లో కూడా ఇంకో తమాషా ఏమంటే ఆ జన సైనికుడి తండ్రి రిటైర్డ్ ఎక్సైజ్ ఎస్పీ అంట. ఆయన భూమిని కబ్జా చేశాడు. వాళ్ళ అమ్మాయి ఎవరో ఆ ఇంట్లో లాయర్ అంట, లా చదువుతుంది. ఈ రిటైర్డ్ ఎస్పీ గారు కూడా లా కోసం ఆయన ఏదో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడంట. అటువంటి వాళ్ళ ఆస్తులనే కబ్జా చేశారు. అటువంటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పోలీసులు వాళ్ళతో మాట్లాడుతూ అక్కడంతా కూడా వీడియోస్ అంతా కూడా తీసుకుంటారు. ఒకరి ఇంట్లోకి వెళ్ళి పోలీసులు అలా ఎలా వీడియోలు తీసుకుంటారండి? మొబైల్ పాకెట్లో పెట్టుకొని వీడియోలు తీసుకుంటున్నారు. ఏంది ప్రజాస్వామ్యంలో బతికే అవకాశం కూడా కల్పించట్లే. ఇలా ఉంది. రాజదీప్ గారు కూడా అదే ప్రశ్నించారు. మీరు మీ అవకాశ రాజకీయాల కోసం మీరు ఎలానా మారిపోతున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు. దాని మీద ఆయన మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు కదా. చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం తిట్టాడు మోదీ గారిని, అబ్బాబ్బా దేశం మొత్తం తిరిగాడే. ఎట్లా మర్చిపోతారు ప్రజలు? మర్చిపోవచ్చేమో ఒక సెక్టార్ పీపుల్స్, ఎందుకంటే తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండొచ్చు తెలుగుదేశం పార్టీకి. వాళ్ళు మర్చిపోవచ్చేమో, సమాజం ప్రపంచంలో ఎవరు మర్చిపోరు కదా.